నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రౌడీయిజం చేస్తే ఎవరిని వదిలిపెట్టనని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్. విజయవాడ నగరంలో పర్యటించిన కేంద్ర ఏవియేషన్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందన్న కేంద్ర మంత్రి. ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత. హరిత కొండపల్లి నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. విజయవాడ నగరంలో కరోనా కలకలం. నగరంలోని కొత్త ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 13 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్. రౌడీయిజం చేస్తే ఎవరిని వదిలిపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ రోజు గుడివాడలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమృత్ 2.0 ఏయుడిఎఫ్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు స్వచ్ఛ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గొడ్డలి పార్టీతో పెద్ద సమస్య వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్ గా మారారని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఓ వ్యక్తి చనిపోయాడని తెలిపారు. పోస్టర్లు కటౌట్లకు పొట్టేళ్లను బలి ఇస్తున్నారని దోచిమెత్తారు. గత ప్రభుత్వ లక్ష్యం ప్రజలను దోపిడీ చేయడమేనని విమర్శించారు. తన జీవితంలో ఇలాంటి రాజకీయాలు చూడలేదని అన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాలుష్యం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చెత్త నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంట్లోనే తడి పొడి చెత్తలను వేరు చేసుకోవాలని తెలిపారు. PMGSY కింద 2000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. GMRAMG కింద 6000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మ్యాజిక్ డ్రైన్కి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గ్రీనరీకి 3000, ఫామ్ పాండ్స్కి 1000 కోట్లు, మొత్తం కలిసి 33,000 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. జీరామ్జీ కింద 3 ఏళ్లలో కనీసం 35-36 వేల కోట్లు వస్తాయి. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 24 ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి గెలుపునిచ్చారు మీరందరూ. నేను రామోహన్ గురించి ఆలోచించాను. మంచి వ్యక్తి, NRI, బాగుంటుందని ఆలోచించి పెడితే ఫస్ట్ టైం చరిత్రలో గుడివాడలో ఎప్పుడూ రానంత మెజారిటీ తెప్పించిన ఘనత మీదే. దాంతో ఆయనలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది. ఏ పని చేసినా ఆనందపడుతున్నాడు. నేను మనస్ఫూర్తిగా సహకరిస్తాను ఆయనకి. ఇక్కడ కూడా చాలా పనులు మీరు చూస్తే నేను అనౌన్స్ చేసిన కార్యక్రమాల్లో దగ్గర ఇక్కడ 95 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. వాటర్ సప్లైకి 10 కోట్ల 90 లక్షలు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి 75 కోట్ల 60 లక్షలు, స్మాల్ ట్యాంక్స్ కానీ రెస్టరేషన్ అన్నిటికీ 5 కోట్ల 61 లక్షలు, 2 చెరువుల్ని బాగు చేయడానికి 4 కోట్ల 20 లక్షలు, మళ్ళీ భవిష్యత్తులో UIDF కింద 3-4 కింద డ్రైన్స్ కోసం, వాటర్ సప్లై కోసం ఇంకొక 67 కోట్లు. అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని, రాజధాని ముఖద్వారమైన విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడమే డబుల్ ఇంజన్ సర్కార్ లక్ష్యమని కేంద్ర ఏవియేషన్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అశోక్ నగర్ శాసనసభ్యుని కార్యాలయం నుండి కేంద్ర ఏవియేషన్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ర్యాలీగా బయలుదేరి 4వ డివిజన్ భారతీయ నగర్ 11వ రోడ్డు వద్ద రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 10వ డివిజన్ ఫన్ టైమ్స్ వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధి కుంటిపడిందని, డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందని చెప్పారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్తో 2 ప్రధానమైనటువంటి రోడ్స్ మన నియోజకవర్గంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దానితో పాటు ఓవరాల్గా తీసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్లోనే సుమారు 15 కోట్ల రూపాయలతో టౌన్ని సర్వసుందరంగా తయారు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ని బ్యూటిఫై చేయడం, వెడల్పు చేయడం,
అలాగే రీలేయరింగ్ చేయడం, కొత్త రోడ్స్ వేయడం, ఈ అన్ని కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాం. విజయవాడ నగరం మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో అందంగా తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వాళ్ళందరి తాలూకా సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి వైపు పరుగులెడుతుందనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి అదే రకంగా ఈ 2 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమానికి సంబంధించి అయినా సరే ప్రత్యేకమైనటువంటి సహకారం మనం తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఏవైతే ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయో అలాంటి ప్రాజెక్టులన్నిటికీ కోట్లాది రూపాయలు నిధులు తీసుకొని రావడం, అప్రూవల్స్ తీసుకొని రావడం, శాంక్షన్స్ తీసుకొని రావడం, ఇవన్నీ చేసుకొని ఈరోజు భారతదేశంలోనే అన్నిటికంటే ఫాస్ట్గా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే మాట మనం అందరం దక్కించుకున్నాం. గతంలో ఉన్నటువంటి గొడ్డలి ప్రభుత్వానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మీరు ఒక్కసారి డిఫరెన్స్ చూసుకుంటే అప్పుడు ఏదైతే డిస్ట్రక్షన్ కోసం ఒక ప్రయారిటీ, అంటే ఏదైనా సరే మొత్తం డిస్ట్రాయ్ చేయాలన్నటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ఉంటే ఈరోజు నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో రాష్ట్రం ఒక సరికొత్త అడుగులతో, సరికొత్త ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలో ఇవాళ విజయవాడ నగరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నుంచి ఈ విజయవాడ నగరానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపిస్తుంది. దీంట్లో భాగంగా గత 10 రోజుల నుంచి చూస్తే విజయవాడ నగరంలో ఎన్నో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినాయి. వాళ్ళు చూసాం. నిన్న ఇవాళ తూర్పు నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే కొన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు, కొన్ని రోడ్లతో సుమారు 15 కోట్ల రూపాయల శంకుస్థాపనలు జరిగినాయి. నిన్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్, విజయవాడ శాటిలైట్ రైల్వే స్టేషన్ కింద రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో. అదేవిధంగా మొన్న గుణదల్లో ఎన్నో సంవత్సరాల గుణదల వాసుల కోరిక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిన్న గుణదల మధ్య సుమారు 68 కోట్ల రూపాయలతో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇహ చూస్తే కంచెల వేదాద్రి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నాయి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి వర్యుల చేతుల మీదుగా వర్షాభావ పరిస్థితుల్లో కూడా కృష్ణా డెల్టాకి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్లు ఇచ్చాం. నిజంగా చూస్తే ఏ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం ఎక్కడా కూడా నీళ్లు లేని పరిస్థితిలో కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చిన ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిందని, కాలుష్య రహిత పరిశుభ్రమైన హరిత కొండపల్లి నిర్మాణమే తమ లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని, పట్టణంలో దుర్వాసనలు, వ్యాధులు, భూవాయు కాలుష్యాన్ని ఈ ప్లాంట్ తగ్గించనుందని, ప్రజలు తడి పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రులు పి నారాయణ వర్చువల్ గా ప్లాంట్ ను ప్రారంభించగా, కొండపల్లి మున్సిపాలిటీలో అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది తడి పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసే అత్యాధునిక కేంద్రమని, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు కీలక అడుగు పడిందని చెప్పారు. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందన్నారు. పట్టణంలో దుర్వాసనలు, వ్యాధులు, భూవాయు కాలుష్యాన్ని ఈ ప్లాంట్ తగ్గించనుందని, ప్రజలు తడి పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడ నుంచి వర్చువల్గా ప్రారంభించారు కొండపల్లిలో ఉన్నటువంటి డ్రై టు వేస్ట్ మేనేజ్మెంట్ ఈ ప్రాజెక్టు. ఇటీవల ఒక నెల 15 రోజుల క్రితం మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా వచ్చి నేను నారాయణ గారికి విజిట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఈ మున్సిపల్ చెత్త అంతా గత ప్రభుత్వ హయాంలో లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో మొత్తం పేరుకుపోవడం జరిగింది. అట్లాగే మన కొండపల్లి మున్సిపాలిటీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఎక్కడ పెడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇబ్బందికరమైన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని పెద్ద ఎత్తున మన గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి ప్లాంట్కి తరలించి వేస్ట్ పవర్ జనరేషన్ ప్రాజెక్టులో చాలా వరకు క్లియర్ చేశారు. ఇప్పుడు
ప్రాంతీయంగా కూడా ప్లాంట్లు నెలకొల్పుతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో మన కొండపల్లిలోనే ఈ తొలి ప్లాంట్ పెట్టడం అయింది. ఇది ఈ రోజు నుంచి వాడుకలోకి వచ్చింది. తప్పకుండా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైనందువల్ల ఈ కాలువల్లో డ్రైనేజీల్లో పెద్ద ఎత్తున ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకొని మురుగునీరు కిందకి వెళ్లకుండా కొద్దిపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలలో జలమయం అవటం తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటికి ఇక నుంచి మున్సిపాలిటీ బాధ్యత. ఇప్పటివరకు ఏదో రకంగా కొంత తీసినా మళ్ళీ అది వాటిలోకి వెళ్ళటం. కాబట్టి ఇక జాగ్రత్తగా కలెక్ట్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కి తీసుకొస్తే మన ప్రాంతం కాలుష్యరహితంగా మారడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇది మున్సిపాలిటీగా శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్లాంటు లేటెస్ట్గా కట్టారు, ప్లస్ 4 సంవత్సరాల పాటు అదే కాంట్రాక్టర్స్కి మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్లాంట్ నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఉన్నటువంటి వేస్ట్ మొత్తం కూడా జగ్గేపేటలో ఉన్నటువంటి పాత ప్లాంట్ తరలించడం జరిగింది. విజయవాడ నగరంలో కరోనా కలకలం మొదలైంది. నగరంలోని కొత్త ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 13 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎన్టీఆర్ జిల్లా తిరువురికి చెందిన మహాలక్ష్మికి కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. దీంతో ఆమెను ఆసుపత్రిలోని కోవిడ్ వార్డుకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశించారు. కొండూరులో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రజా దర్బారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని ఓపికగా విని అధికారులకు తక్షణ ఆదేశాలిచ్చారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రైస్ కార్డులు, పెన్షన్లు, ఉపాధి, భూ సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు వచ్చాయి. తాగునీరు, రహదారులు, దివ్యాంగుల ధృవపత్రాలు, రెవెన్యూ, పోలీస్ సేవలపై వినతులు స్వీకరించడం జరిగింది. ప్రతి అర్జీని పీజీఆర్ఎస్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పాలనకు ప్రజా దర్బారే నిదర్శనమని, బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. స్వతంత్ర సమరంలో పాల్గొని దేశ స్వతంత్రం కోసం పోరాడమే కాకుండా స్వతంత్రం అనంతరం ప్రజాసేవను తన జీవిత లక్ష్యంగా మలుచుకున్న మహానీయుడు, మాజీ శాసనసభ్యుడు మరుపిళ్ల చిట్టి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసేవకు కృషి చేస్తామని చెప్పారు. మాజీ శాసనసభ్యుడు మరుపిళ్ల చిట్టి 55వ వర్ధంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయిన బాబూజీ ఆధ్వర్యంలో చిట్టి నగర్లోని మరుపిళ్ల చిట్టి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విజయవాడ మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో వారికి ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, అదేవిధంగా మరుపిళ్ళ చిట్టి గారి అభిమానులు కావచ్చు, చాలా ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే విజయవాడ నగరానికి మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి మరుపిళ్ళ చిట్టి గారు సేవలు మరవలేనివి అని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకున్నారు. ఒక స్వతంత్ర సమరయోధుడిగా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాటాలు చేసిన వ్యక్తి, అభివృద్ధి చేసిన వ్యక్తి. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పని వారికి ఉన్న ఆస్తుల్ని ప్రభుత్వాలకి ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన మహనీయులు మరుపిళ్ళ చిట్టి గారు. వారి అడుగుజాడల్లోనే నడవాలనే భావనతోనే మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. నేను అదే వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 2 సార్లు నేను ఎన్నుకోవడం కూడా చాలా సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మరిపిల్లి చిట్టి గారు ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఇక్కడ పరిపాలన చేశారో అదే దాంట్లో నాకు కూడా అవకాశం రావడం అనేది భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులుగా భావిస్తాను. ఏదైతే ఈరోజు మరిపిల్లి చిట్టి గారి యొక్క మంచి కార్యక్రమాలు ఏమన్నా ప్రతి ఒక్కటి కూడా కొనసాగించే విధంగానే మేమందరం కూడా ముందుకెళ్తామని తెలియపరుచుకుంటూ, తప్పనిసరిగా వారికి ఏదైతే చిట్టినగర్లో ఎప్పుడైతే మనకు చిట్టినగర్ అనేది ప్రతి వాళ్ళకి తెలుసు, కానీ ఆ ఏరియాలో తెలవడానికి చిట్టి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు కావచ్చు, నగరాల సంఘం కావచ్చు, నగరాల పెద్దలు కావచ్చు, అందరూ కూడా సహకరించడంతో చక్కటి విగ్రహం. ఆంధ్రజ్యోతి సర్దార్ మరిపిల్ల చిట్టి గారి 55వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా నగరాల కుల అధ్యక్షులు మా బాయన్ బాబ్జీ గారు, అలాగే మా పైడేశ్వరరావు గారు, మా నగరాల కులంలో పెద్దలు పైడేశ్వరరావు గారు, అలాగే మా కుల పెద్దలు మా మాజీ కార్పొరేటర్ గారు చలపతిరావు గారు, అలాగే ఏదైతే నగరాల కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ఈరోజు
ప్రతి ఒక్కరూ వచ్చి సర్దార్ మరిపిల్లి చిట్టి గారికి నివాళులు అర్పించటం జరిగింది. సర్దార్ మరిపిల్లి చిట్టి గారు విజయవాడ నగరానికి ప్రప్రథమంగా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎమ్మెల్యేగా విజయవాడ నగరాన్ని ఆయన అభివృద్ధిలోకి తీసుకెళ్లటం జరిగింది. ఆయన ఎన్నో ఆస్తులను, ఆయన సొంత ఆస్తులను కూడా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, విజయవాడ నగర అభివృద్ధి కోసం ఆస్తులను కూడా దానం చేసి ఈరోజు విజయవాడలోన విజయ పాల ఫ్యాక్టరీ ఉంది అని అంటే ఆ రోజు మరిపిల్లి చిట్టి గారు 14 ఎకరాలు ఆయన సొంత స్థలాన్ని 22 ఎకరాలు ఆయన సొంత స్థలాన్ని పాల ఫ్యాక్టరీకి ఇవ్వటం జరిగింది. ఆ రోజున రైతులకి ఒక పరిశ్రమ అంటూ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ నాయకులు కార్యకర్తలను వేధిస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో పోస్టర్ల విడుదల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయాలు నేరుగా పార్టీ అధినేత దృష్టికి చేరేలా జగన్ 2.0 సూపర్ యాప్ ను రూపొందించారని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తుందని ఆరోపించిన వెల్లంపల్లి సోషల్ మీడియాపై అణచివేత కొనసాగుతుందని విమర్శించారు. మనందరి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు, నాయకుల యొక్క అభిప్రాయ సేకరణ కోసం కావచ్చు, వారికి మేలు చేసే విధంగా కావచ్చు, పార్టీ యొక్క కార్యకలాపాలు మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలిసే విధంగా కావచ్చు, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పార్టీ అభిమానులు కానీ పడుతున్న ఇబ్బందుల్ని వారి దృష్టికి తీసుకెళ్లే విధంగా కావచ్చు, జగన్ 2.0 సూపర్ యాప్ అనేది మొన్న లాంచ్ చేయడం జరిగింది. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జిల్లా కార్యాలయాల్లో, ఈరోజు నియోజకవర్గ కార్యాలయాల్లో పోస్టర్స్ని లాంచ్ చేసి ఈ కార్యక్రమానికి మన నగర మాజీ మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఇతర మాజీ కార్పొరేటర్లు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, పార్టీ యొక్క కార్యకలాపాలు ప్రతి ఒక్క నాయకుడికి కూడా చేరే విధంగా, ఏదైతే అధికార పార్టీ చేసే తప్పుల్ని కూడా తెలియజేసే విధంగా, ఎందుకంటే వాళ్ళకున్న మీడియా ద్వారా, పచ్చ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా వాళ్ళు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. వాటన్నింటినీ కూడా పటాపంచలు చేసే విధంగా, ఎప్పటికప్పుడు పార్టీ యొక్క వాయిస్ను కూడా వినిపించే విధంగా ఈ యాప్ యొక్క లక్ష్యం. అదేవిధంగా జగన్ 2.0 సూపర్ యాప్లో ఏదైతే డిజిటల్ బుక్ కూడా ఇంక్లూడ్ అయ్యారు, దీంట్లో పార్టీ కార్యకర్తల, నాయకుల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టినప్పటికీ కానీ, రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇబ్బంది పెడుతుంది కానీ, ప్రతి ఒక్కటి కూడా దీంట్లో పొందుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య చూసాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను కూడా కంట్రోల్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేసే విధంగా కావచ్చు, కొన్ని ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లన్నీ కూడా తొలగించే విధంగా వారికున్న అధికార మదంతో చేస్తున్నవన్నీ. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారో ప్రతి ఒక్కరిని ఏ రకంగా ఈరోజు కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం ఏ రకంగా హింస పెడుతుంది, ఏ రకంగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఏ రకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతును నొక్కే విధంగా ఈరోజు వాళ్ళు సోషల్ మీడియా మీద చేస్తున్న దాడులు మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఒక పోలీస్ స్టాప్ పెట్టాలి. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యాప్ ద్వారా వాళ్ళ భావాలని వ్యక్తపరచవచ్చు అన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ అన్నది లాంచ్ చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, శ్రేణులకే కాదు, ప్రజలకు కూడా ఇది మీరు ఏదైతే కూటమి నాయకుల ద్వారా మీరు ఇబ్బందులు పడుతున్నారో, కూటమి నాయకుల వల్ల మీరు ఏదైతే బాధించబడుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ ఈ యాప్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేయచ్చు. ఏదైతే కూటమి నాయకులు సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పి
డబ్బా కొట్టుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన ప్రభుత్వాన్ని వాళ్ళు ఫామ్ చేయటం జరిగింది. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి 2 ఏళ్ళు కంప్లీట్ అయినా కానీ సూపర్ 6 అన్నది సూపర్ ఫ్లాప్ అయింది. అలాగే ఏ ఒక్క సంక్షేమ పథకము పూర్తి స్థాయిలో ప్రజలకు అందకపోవడం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఏదైతే మీకు ఇబ్బంది జరుగుతుందో ఫంక్షన్లు, విడో ఫంక్షన్లు కానీ లేకపోతే పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, పరిశుభ్రమైన నగర నిర్మాణంలో బల్క్ వేస్ట్ జనరేటర్ల పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూలై నెల థీమ్ గా బల్క్ వేస్ట్ జనరేటర్ల గుర్తింపు మరియు నమోదును విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ కరెన్సీ నగర్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ప్రతి సంస్థ బాధ్యతగా అమలు చేయాలని, నగరపాలక సంస్థ చేపడుతున్న గుర్తింపు నమోదు కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. వందలాది మంది భక్తులు పాల్గొనే వీలుగా సామూహిక సత్యవ్రతాలు, పూజా కైంకర్యాలు, పంచామృతాలతో సహస్ర కళాభిషేకము, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందారని ఆయన కోరారు. నగరంలోని సత్యనారాయణపురం ముత్యాలంపాడు ఆంధ్ర షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా బాబా వారి మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారని తెలిపారు. వేకువజామునే కాకడ హారతి, పంచామృతాలతో అభిషేకం, సహస్ర కలశాభిషేకం, గణపతి పూజ, పుణ్యవహవచనం, మండపారాధన, కలశవాహన వేద మంత్రాల స్వామివారి అభిషేకం చేరున్నట్లు వెల్లడించారు. అభిషేకం అనంతరం స్వామివారికి అలంకరణ, మధ్యాహ్నం 25,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బాబా వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ గురువును పూజించాలని, వారి ఆశీస్సులు పొందాలని సూచించారు. గురు పౌర్ణమి రోజు బాబా వారిని పూజిస్తే సుఖ సౌభాగ్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తాయని తెలిపారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు, అధికారులు, రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జెస్ తదితరులు పాల్గొననున్నారని చెప్పారు. పాడిలో వెలిసినటువంటి బాబావారి మందిరాన్నందు నిత్యం భక్త జనానికి కావాల్సినటువంటి సౌకర్యాలని కలగజేయటం, సౌకర్యాలే కాకుండా ఆ కైంకర్యాలకి సంబంధించినటువంటి విశేష కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మందిరానికి సంబంధించినంతవరకు కూడా గురు పౌర్ణమి ఉత్సవం అనేటువంటిది విశేషమైనటువంటిది. ఇది ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం. దీన్ని ఈ విజయవాడ నగరంలో ఆంధ్ర షిరిడీగా వెలిసినటువంటి ఈ ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు వేలాది మంది భక్తులు ఆ రోజు రావటం అనేటువంటి జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బాబా గారి అన్నప్రసాదన అందజేయటం కూడా జరుగుతూ ఉంది. అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎన్ని వేల మంది వచ్చినా కానీ కూడా నిరాటంకంగా జరిగేటువంటి కార్యక్రమం. దీనిలో భాగంగానే మనం ఈ 29వ తారీఖున ఉదయం 5 గంటలకి ప్రారంభమై సాయంత్రం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమంలో ఉదయం 5 గంటలకే డైరెక్ట్గా మనం చేసేటువంటి కాగడ హారతితో బిగిన్ అవుతుంది 4 గంటలకి. దాని తర్వాత 5 గంటలకి పంచామృతాలతో కలిగినటువంటి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. ఆ తదనంతరం జీడిపప్పుతో అర్చన కార్యక్రమం బాబా గారికి జరిగేటువంటిది కూడా ఉంటుంది. విశేషంగా కొత్తదనంగా జీడిపప్పుతో చేయాలనేటువంటి దాంతో భక్తజనం కోరిక మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ఈ చర్య కూడా తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో ఇక్కడ కూడా తీసుకునేటువంటి, ప్రతి సంవత్సరం చేసేటువంటి నమస్కారాలు. ఈ రోజున గురు పూర్ణిమకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, గురు పూర్ణిమ రోజున వ్యాస భగవానుడు మనకు వేదాలని విభజించి ప్రపంచానికి అందజేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి మహర్షి జన్మించినటువంటి దినం. ఆ రోజున ప్రపంచమంతా కూడా
వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమగా భావించడం జరుగుతుంది. ఇటీవల నేను ఒక కార్యక్రమానికి వెళితే నేను హైదరాబాదులో మీరు ఏంటంటే ఆంధ్ర షిరిడి అని పేరు పెట్టుకుంటున్నారు, మీకు ఎవరిచ్చారు అని నన్ను క్వశ్చన్ చేశారు. అయ్యా, మాకు ఆంధ్ర షిరిడి అని మేము పెట్టలేదు, జనాలు అంటున్నారు కాబట్టి మేము దాన్ని వాడుకుంటున్నాం, అంతకంటే ఇంకేం లేదు తేడా అన్నారు. ఎందువల్ల మీరు గొప్పవారయ్యారంటే మా దేవస్థానం, మా సాయిబాబా మందిరాన్ని స్థాపించినటువంటి మహోన్నత వ్యక్తులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, తర్వాత చాలామంది పీఠాధిపతులు కూడా వచ్చారు. బాబా సూక్తిలో మీరు గమనించండి, మీరందరూ వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళుతున్నారు. మీకు తెలియనటువంటి ఒక రహస్యం చెప్తాను ఇవాళ. బాబా చెప్పిన సూక్తి ఒకటి, లుక్ టు మీ ఐ విల్ లుక్ టు యూ అని. అది అందరం పాటిస్తాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం పరిశుభ్రమైన పరిసరాలు చాలా అవసరమని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పేర్కొన్నారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, లార్వా పెరుగుదలను అరికట్టేందుకు ప్రజలు తమ ఇళ్లలో పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉమా సూచించారు. 64వ డివిజన్లోని బివి సుబ్బారెడ్డి హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం పరిశుభ్రమైన పరిసరాలు చాలా అవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నివాస ప్రాంతాల పరిశుభ్రత కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా అవసరమైన వనరులు, డంపర్ బీన్లు, వాహనాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచిందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా పేరు మీద ప్రతి నెల 3వ శనివారం నాడు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉన్నాం. ప్రతి నెల ఈ కార్యక్రమంలో ఒక ఊర్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆయన గుడివాడలో పాల్గొంటూ ఉన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రజల ఆరోగ్యం కోసం, మనందరి నివాస ప్రాంతాల పరిశుభ్రత కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. దీంట్లో ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యం కూడా పూర్తిగా అవసరం. మా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ముఖ్యంగా డ్వాక్రా రోడ్లు పరిశుభ్రం చేసే కార్మికులు అహర్నిశలు పొద్దున్న 4 దగ్గర నుంచి కష్టపడి ప్రజల ఆరోగ్యం కోసం తమ విధుల్ని చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని రకాలుగా ప్రభుత్వం కార్పొరేషన్ డంపర్ బిల్లు పెట్టాం, వ్యాన్లు పెట్టాం, కలెక్షన్కి సిబ్బందిని పెట్టాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్ని రకాల సదుపాయాలు సమకూర్చాం. కాబట్టి ప్రజలు కూడా దీంట్లో అందరూ కూడా సహకరించి మన ఆరోగ్యం మనం కాపాడుకునేటట్టు, చెత్త నిల్వలు ఉండకుండా, చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, దోమలు పెరిగే, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఈ వర్షాకాలం అంతా కూడా నీళ్లు నిలిచి లార్వా అభివృద్ధి చెందే టైం ఇది. కాబట్టి మనందరం కార్పొరేషను సిబ్బంది ఎవరైతే దోమల మందు కొడటానికి, ఈ లార్వా మందు కొడటానికి వచ్చారో దానంతా పరిసరాలంతా కొట్టించుకోవటం కానీ, అట్లాగే నీరు నిల్వ ఉండకుండా ఇంట్లో చూసుకోవటం కానీ, బయట చూసుకోవటం కానీ, ఎన్నిట్లో ప్రజల సహకారం ఎంతో అవసరం. ఇవాళ చెత్త నుంచి సంపద సృష్టిస్తుంది ఈ ప్రభుత్వం. ఇవాళ చెత్త నుంచి విద్యుత్ పవర్ ప్లాంట్లను పెట్టి ఆ పవర్ ద్వారా ఆ ఎనర్జీ సృష్టించి చెత్తనంతా కూడా సద్వినియోగం చేస్తూ ఉన్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలను ఎండగట్టడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులు, వేధింపులను తిప్పికొట్టడమే ధ్యేయంగా ఈ యాప్ ను తెచ్చామని, నియోజకవర్గంలో ఇప్పటికే 4200 మందికి పైగా కార్యకర్తలు ఇందులో నమోదు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కిందని, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని మల్లాది విష్ణు మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయిందని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ని రాష్ట్ర కార్యాలయంలో లాంచ్ చేయడం జరిగింది. నిన్న
ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కార్యాలయాల్లో అదే యాప్ని నిన్న ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జగన్ 2.0 సూపర్ యాప్ని ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి సందర్భంలో అసందర్భంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి కంటెంట్ని తొలగించే విధంగా పనిచేస్తూ దీంతోపాటు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళకి కంప్లైంట్లు చేస్తూ పోలీసుల ద్వారా కంప్లైంట్లు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానీ, లేకపోతే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అభిప్రాయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోస్ట్ చేస్తే దాని మీద రకరకాలైనటువంటి నానా యాగి చేస్తున్నటువంటి తరుణంలో యావత్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్ 2.0 నిజంగా గతంలోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వస్తే ఎలా ఉంటుందో అనేటువంటి రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు గారు రుచి చూడాలనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు రెడ్ బుక్ అంటా ఉన్నారు, మరి మా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు. అంటే రెడ్ బుక్లో మీరు ఏది చేసినా కూడా చెల్లుబాటు అవుతుందనేటువంటి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలనలో జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది కలిగినా కూడా నేను అండగా ఉంటాను, అలాగే న్యాయ పోరాటం చేద్దాము, మీకు ఇబ్బంది లేదు, అది ఏ పార్టీ అయినా సరైనటువంటి కార్యక్రమాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. అంటే మీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ అందరు ప్రజలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెడ్ బుక్ ఎవ్వరూ కూడా భయపడేటువంటి పరిస్థితే లేదు. మీరేదో రెడ్ బుక్ అని విర్రవీగుతున్నారే కానీ ప్రజలందరూ కూడా మీరు రెడ్ బుక్ని చూసి నవ్వుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించుకోవాలా. ఎందుకంటే మీకు కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రౌడీయిజం చేస్తే ఎవరిని వదిలిపెట్టనని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్. విజయవాడ నగరంలో పర్యటించిన కేంద్ర ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందన్న కేంద్ర మంత్రి. ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత. హరిత కొండపల్లి నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. విజయవాడ నగరంలో కరోనా కలకలం. నగరంలోని కొత్త ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 13 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.